కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టిరు. ఆ పార్టీ పేరు చెప్పాలా? చెప్పాలా? ఆ పార్టీ పేరు టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి గతంలో మనకు తెలిసిన పేరు. ఇప్పుడు ఆ పేరు మార్చేసి తెలంగాణ రాష్ట్ర సేన. జస్ట్ ఇక్కడ సేన అనే ఒక పదం తప్ప మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్. ఏంది పేరు కాపీ పేస్ట్ అందరికి తెలిసిన విషయం. మరి కల్వకుంట్ల కవిత గారు పెట్టిన ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎజెండా మీద పెట్టారు? ఉం? అసలు ఏ కారణం చేత ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఏర్పడదని ఒకసారి ఈరోజు ఆలోచిస్తే, నిన్న కవిత గారు మాట్లాడుతూ ఆ మీటింగు బ్రహ్మాండంగా పెట్టింది, బాగానే ఈ 40-50 రకాల వంటకాలు చేసింది, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు అనిపిస్తున్నది, కోట్ల రూపాయలు పెట్టి యాడ్స్ ఇచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్క్యులేట్ అయ్యే ప్రతి పేపర్లో నేను ఆమె యాడ్ ఉంది, ఒక నమస్తే తెలంగాణ తప్ప నాకు తెలిసి. ఈవెన్ డిజిటల్ పేపర్లలో కూడా యాడ్ వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు ఏడైనా సరే నిన్న ఒక న్యూస్ పేపర్ పడితే దాంట్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతుందనే యాడు కోట్ల రూపాయల ఖర్చుతో నిన్న పెట్టింది. సో ఓసారి ఎమ్మెల్సీ, ఓసారి ఎంపీ, అంత మించి ఆమె రాజకీయ జీవితంలో ఏం లేదు. మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎట్లా సంపాదించింది? దానికి తోడు అక్క తోడేళ్ల గురించి మాట్లాడుతుంది, గుంట అక్కల గురించి మాట్లాడుతూ ఉంది, కేసీఆర్ బందీ అయ్యిండని చెప్పేసి అంటున్నారు. ప్రజలు ఏమంటారంటే కేసీఆర్ బందీ అయ్యిందా లేదా తర్వాత చూద్దాం, కానీ కల్వకుంట్ల కవిత బందీ అయిందా కాంగ్రెస్ సర్కార్కు, లేదంటే కల్వకుంట్ల కవిత బందీ అయిందా రేవంత్ రెడ్డికి? ఇది ఈరోజు నేను మాట్లాడాలనుకున్నా. సో పాయింట్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. కవిత కాంగ్రెస్ తోడేళ్ల చేతిలో బందీ అయ్యింది అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాను, నేను కన్ఫర్మ్ చేస్తలేను. ఎందుకు ఈ డైలాగ్ అంటున్నంటే, సో కవిత గారు పార్టీ పెట్టచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు రాజకీయంగా ఇష్టం, కానీ 1 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించింది అనేది ఫస్ట్ ప్రశ్న వస్తుంది. సరే సంపాదించింది, ఎవరు సొక్కమేం కాదు, తెలంగాణ అందరు సొక్కమైన ఏం కాదు. అసలు ఈ సంపాదన గురించి మాట్లాడితే ఈవెన్ ఓ సర్పంచ్ లెవెల్ ఉన్నాడు కూడా మూతవారిగానే సంపాదించింది. సో ఈ సంపాదన పెద్దగా కన్సిడర్ చేయాల్సిన పని లేదనుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి. కవిత పార్టీ పేరు టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించింది. పసుపు రంగుపై నీలి రంగులో తెలంగాణ అడుగున ఆకుపచ్చ అంచుతో జెండా, 5 అంశాలు ప్రధానంగా పాంచజన్యం ఎజెండా తీసుకున్నది. విద్య, వైద్యం ఫ్రీ, అదేవిధంగా రైతును రాజు చేసేలా వ్యవసాయం, యువతకు వ్యాపారానికి 20 కోట్ల దాకా రుణాలు, ఏడాదికి మొదటి 4 లక్షల ఉద్యోగాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సామాజిక న్యాయ తెలంగాణ స్థాపిస్తామని కల్వకుంట్ల కవిత గారి ప్రధానమైన హామీలు. సో ఇది కవిత ఆమె మేనిఫెస్టోలో, లేదంటే ఆ పాంచజన్యం అనే ఈ స్కీమ్లో ఆమె చెప్పదలుచుకున్నది. మరి ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పేరు పెట్టుకున్నది. విద్య, వైద్యం ఎప్పటి నుంచో ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా అందరికీ తెలిసిన పథకాలు, అందరూ కోరుకునే పథకాలు ఇవే. సో ప్రజలకు ఏదైతే న్యాయంగా కావాలో అది చెప్తున్నది. ఓకే, కేసీఆర్ 1,00,000 ఉద్యోగాలు, రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు, అక్క డైరెక్ట్ డబల్ చేసేసి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. మరి ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాలు, ఈ 1,00,000 ఉద్యోగాలు, ఈ 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్లో ఏడవని ఫస్ట్ పాయింట్. ఇక ఉచిత విద్య, ఉచిత వైద్యం అంటే ఈ రాష్ట్రంలో ఉచిత విద్య అంటే ప్రైవేట్ స్కూల్ ఎక్కడ పోవాలి, ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ పోవాలి, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ పోవాలి, ఇక మిగతా విషయాలు అక్క చెప్పిన అన్ని అంటారా అందుకోలేనంత దూరంలో ఉన్న హామీలు అక్క ఇస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలతో మోసం చేసిండు, అక్క 5 గ్యారెంటీలతో మోసం తెలుసుకున్నది. ఈ మోసం కళ్ళకు కనిపిస్తుంది, ఇప్పుడే చెప్తున్నారు. సో ఇప్పుడు ఈమె పాంచజన్యం కాదు, పంచమోసాలను పెట్టుకోవాలి. ఏంది పంచమోసాలను పెట్టుకుంటే బాగుంటుంది. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఈయన చెప్పిన ఈ 5 జన్మలు ఎత్తినా ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు. చేస్తే వాళ్ళ బతుకులు ఉండవు. చదువుకుంటే ఓటు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కవితకు కానీ, ఇంకోరికైనా కానీ మేధావులు తయారవుతారు, వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు. సరే, ఇంకా అది పక్కన పెడితే ఇప్పుడు అక్క కేసీఆర్ అట మన మనిషి కాదంటుంది, మర మనిషి అంటున్నది.
గుంట నక్కలు తోడేళ్ల చేతుల్లో బందీ అయ్యిండు అని చెప్పేసి కల్వకుంట్ల కవితకు అంటుంది. సేమ్ ఇదే గుంట నక్క, ఇదే తోడేళ్ళు అనే పదం రేవంత్ రెడ్డి వాడిండు. తోడేళ్లు బయటకు వస్తున్నాయి, ఇలా జై కాంగ్రెస్ అనండి అని చెప్పేసి కార్యకర్తలు ఉద్దేశించి మనం మాట్లాడాం. సో 2 రోజులు అయ్యిందో కాలేదు ఏమంటే కవితకు వచ్చింది. రేపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ ఫార్మేషన్ ప్రోగ్రామ్ ఉందనుకుంటా. సో 2 రోజుల ముందుగానే అక్క పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పేరు కేసీఆర్దే, ఇంటి పేరు కేసీఆర్దే, ఎమ్మెల్సీ పదవి కేసీఆర్దే, ఎంపీ పదవి కేసీఆర్దే, జన్మ కేసీఆర్ ఇచ్చిందే, ఆస్తి కేసీఆర్ పేరు ఎత్తుకొని సంపాదించింది, అన్నీ కేసీఆర్ ఇచ్చింది. లాస్ట్ మాత్రం కేసీఆర్ రాసడానికి అక్క పనిచేస్తాం. మన మనిషి కాదు మర మనిషి అంటాను. అంటే ఇలా కేసీఆర్ను విమర్శించే ప్రయత్నం స్ట్రైట్గా చేసింది. నేను చెప్తూనే వచ్చిన, ఓ రోజు కేసీఆర్, ఓ రోజు కేటీఆర్, ఓ రోజు హరీష్ రావు తప్ప ఇట్లా అందరినీ టార్గెటెడ్గా పోతూనే ఉంటాయి స్టేట్మెంట్స్, ఆగిపోవని చెప్పిన. ఇలా కవిత గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీ పైన 6 గ్యారెంటీల పైన పోరాటం చేస్తానని పార్టీ పెట్టలే. లేదంటే కాంగ్రెస్ వైఫల్యాలు చేస్తున్నది కాబట్టి నేను ప్రజలను మేలు చేస్తానని పార్టీ పెట్టలే. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాశనానికి పార్టీ పెట్టింది. ఇప్పుడు కేసీఆర్ తోడేళ్ళు గుంటనక్కల బందీలో ఉన్నట్ట, లేదంటే కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ గుంటనక్కలు లేదంటే కాంగ్రెస్ తోడేళ్ల చేతిలో బందీగా ఉన్నట్ట ప్రజలు డిసైడ్ చేయాలి. సో అందుకే ఆ పోలింగ్ పెట్టినా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయాలి. నేనంటా ఉన్న కల్వకుంట్ల కవిత స్వార్థం కోసం, స్వార్థ రాజకీయాల కోసం శత్రువు పక్కన చేరి కాంగ్రెస్ గుంటనక్కలకు బందీ అయి ఇలా కేసీఆర్ పైన విమర్శలు చేస్తుంది. తినిండి వాసాలు లెక్క పెడతాను ఒక సామెత ఉంటుంది లోకంలో, అట్లా తినిండి వాసాలు లెక్క పెడతా ఉంది. అంటే రాజకీయంగా భిక్ష వేసిన కేసీఆర్ని ఇలా విమర్శించే స్థాయికి మాట్లాడుతుంది. ఓకే, రాజకీయంగా ఎంతైనా మాట్లాడవచ్చు, కానీ మనం మొదలు అనేది మర్చిపోవద్దు. మనిషికి ఒకటి ఉంటుంది, మొదలు ఉంటుంది. సో మనం మొదలు మర్చిపోయి మాట్లాడకూడదు. ఇవాళ ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టేంత ఎక్కడిది మన చరిత్ర? కేసీఆర్ బిడ్డ కాకపోతే ఆ ఒక్క క్వాలిఫికేషన్ పక్కన పెడితే నీకు ఏం చరిత్ర ఉన్నది? ఇప్పుడు పేరు ఆఖరికి వాళ్ళదే తీసుకుని, ఇంటి పేరు కూడా ఇప్పటికి కూడా వాళ్ళదే పెట్టుకుని, పైసలు కూడా వాళ్ళేనా, పదవులు కూడా వాళ్ళేనా. నీ సొంతంగా నువ్వు సాధించింది, ఈవెన్ జాగృతి కూడా కేసీఆర్ టైంలో పెట్టిందేనా, నా సొంతం అని చెప్ప తిరుగుతుంది తప్ప. ఇట్లా ఏదైనా కేసీఆర్ పేరుతోని బతికి బట్టగట్టి ఇలా సరిపోని సంపాదించినాక ఇలా కేసీఆర్ పైన విమర్శలు చేస్తానని పార్టీ పెట్టింది. సో ఇప్పుడు కేసీఆర్ బందీ అయి ఉండాలి అని తెలియదు, కానీ కవితకైతే బందీగా కనిపిస్తుంది. హెడ్కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తున్న దందాల విషయంలో బందీ అయిందా, ఇలాంటి రాజకీయ పదవుల కోసం బందీ అయిందా, ఇంకా దేనికి బందీ అయిందో తెలియదు, కానీ బందీగా మాత్రం కనిపిస్తున్నది. ఇంకో విషయం చెప్పాలంటే ఈవెన్ ఈ లోగో కూడా, ఈ జెండాలు, ఈ లోగో కూడా ఈ టిఆర్ఎస్ కలర్ వచ్చేసి షీపురు గుర్తు కలర్ వేసుకోరు ఒకసారి. షీపురు గుర్తు, షీపురు అంటే ఏంది? ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ జెండాను పోలి ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఎజెండాతోని పోతుందని చెప్పేసి అంటారు. అంటే శారదందలో గతంలో అరెస్ట్ అయింది కదా, సో ఆ శారదంద కలిసి చేసిన పార్టీ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో, ఆ ఆమ్ ఆద్మీ పార్టీ జెండా, ఆమ్ ఆద్మీ పార్టీ కలర్స్ మ్యాచ్ అయ్యేలాక అక్క పార్టీ సింబల్స్, పార్టీ జెండా ఉందని అంటారు. ఇక దీనికి తోడు ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందంటే ఈ వేషధారణ ఏదైతే కల్వకుంట్ల కవిత గారు వేసుకున్నారు నిన్న, అది యాజ్ ఇట్ ఈజ్గా మన వైఎస్ షర్మిల లెక్క ఉందని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సో ఆ పాయింట్స్ అక్క మీద నిన్నటి వరకు వచ్చినాయి. అది ఇప్పుడు పాయింట్స్ అక్క రేజ్ చేస్తా ఉంది. ఒక్కొక్కసారి ఈ మెయిన్ పేపర్లో బ్యానర్ ఐటమ్ రాసియాలి వీళ్ళంతా. ఇది కాంగ్రెస్ పెంపుడు కుక్కల ఛానళ్ళు రాసిన ఈ వార్తలు. దాని అర్థం ఏంది? ఇందులో ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఉంటే రాయబోతుండే, కానీ ప్రతిదీ కూడా కేసీఆర్ టార్గెట్గా మాట్లాడింది కాబట్టి రాసుకొచ్చారు. వాళ్ళకి కావాల్సింది ప్రతిపక్ష పార్టీగా ప్రజల లోపల ఇలా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు, కాంగ్రెస్ గ్యారంటీలు ఫెయిల్ అయినాయని చెప్పేసి ప్రజలు చూపిస్తున్నారు, ఇజ్జత్ తీస్తున్నారు, పరువు పోతుంది. సో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్కి కవిత గారు పనికొస్తున్నారు వాళ్ళకి, అంతే. ఈమె సాధించింది ఏంటంటే పగోనికి కత్తిచ్చి పాలోని చంపినట్టే ఉన్నది లెక్క. రేవంత్ రెడ్డి చేతుల కత్తి పెట్టి కేసీఆర్కు ఇలా గండం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది తప్ప ప్రజల కోసం ఏం ప్రోగ్రాంలు ఏమి లేవు, ఇక్కడ కనిపిస్తలేవు కూడా. ఇక హైడ్రా తోట ఇల్లు ఊలుస్తున్నా, రైతుల పొలాలు మునిగినా,
చేవెళ్ల ప్రమాదం జరిగినా రాలేట. ప్రజలకు కష్టం వస్తే ఆ సారు రారట. నేషనల్ పార్టీ అంటూ బీహార్, గుజరాత్, పంజాబ్కు పోతారంట. మునుపటి కేసీఆర్ అయ్యుంటే పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకొని పూర్తి చేయిస్తున్నాడు. తెలంగాణ వచ్చాక అధికారం ముందు ఆ మమకారం తగ్గిపోయిందా? ప్రజలు తప్పు చేసిండ్రని కేసీఆర్ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటకు పంపిండు. అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నాడు. ఇక రాష్ట్ర సీఎం కర్కోటకుడు హిట్లర్ అంటూ కామెంట్ చేసింది. ఇప్పుడు రాష్ట్రానికి తాను అమ్మగా మారాలనుకుంటున్నానని కామెంట్ చేసింది. చాలా సంతోషం. సో అమ్మ జేగు చూడదు, కడుపు చూస్తా అంటుంది. ఇది కూడా సంతోషం, మంచి మంచి మాటలే. కాకపోతే జేబులు నింపినాక వచ్చి కడుపు చూస్తామంటే ఒక నమ్మడు. జేబులు నిండినాక నేను జేబులు చూడను, నేను కడుపులే చూస్తా అంటే ఒక నమ్మరు. కానీ ఇంకోటి, హిట్లర్ అవతారం ఎత్తింది రేవంత్ రెడ్డి అంటుంది. ఈ పేపరు ఎంటైర్ పేపర్లో ఈ వార్త ఎవరి టార్గెట్గా పడ్డదా? కేసీఆర్ టార్గెట్గా ఈ వార్త వచ్చిందా, రేవంత్ రెడ్డి టార్గెట్గా వచ్చిందా? కేసీఆర్ బయటకు రాడు, అధికారం అహంకారం పెరిగిందంట. ఒక్క డైలాగ్ ఒప్పుకుంటా, ప్రజలే తప్పు చేసిరని ఈ రోజు కూడా కేసీఆర్ అంటుంటే అది మాత్రం 100% తప్పు. 100% ఒప్పుకుంటా, ఆ స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే ఇలా గతి లేక గత్యంతరం లేక మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తున్నప్ప కేసీఆర్ పాపాలు చేయలేదని అనట్లేడు. పాపాలు చేసిండు, మంచి చేసిండు. ఇవాళ కాంగ్రెస్తో పోలిస్తే చేసిన పాపాలు తప్పైపోయినట్టు అనిపిస్తుంది, మంచి గుర్తుకొస్తుంది అంతే. సో ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు మరి ఈ రోజు కూడా ఈ క్షణానికి కూడా ఒక్కటంటే ఒకటి కూడా కేసీఆర్ను అనుకూలంగా మాట్లాడింది లేదు, రేవంత్ రెడ్డికి ఆపోజిట్గా మాట్లాడింది. అంతా కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో, కాంగ్రెస్ నాయకుల డైరెక్షన్లో నడుస్తున్నది. అది ఈ పేపర్లు రాసే విధానంలో తెలుస్తున్నది. పార్టీ పెడితే, ఒక పార్టీ ప్రకటిస్తే ఎజెండా చెప్పాలి. కానీ ఎజెండా పేరుతో కేసీఆర్ని దుమ్మెత్తిపోసేందుకు సభ పెట్టింది. ఎంటైర్ సభ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆమె పార్టీ గురించి మాట్లాడితే ఒక 5-6 నిమిషాలకి అంతే. ఇంకోటి, ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, కల్వకుంట్ల కవిత ఎట్లా సంపాదించింది, ఎట్లా ఇన్నిన్ని పేపర్లకు ఇన్నిన్ని కోట్ల రూపాయలు పెట్టి యాడ్స్ ఇచ్చింది, ఇన్నిన్ని వంటకాలు పెట్టింది, అసలు ఏం చేసింది? ఈ రాష్ట్రంలో చాలా మంది ఎంపీలు అయ్యారు, చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, చాలా మంది ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ ఎవరికి లేనంత ఆస్తి కల్వకుంట్ల కవిత గారికి ఎట్లా వచ్చింది, ఇంత బహిరంగంగా ఎట్లా ఖర్చు పెట్టింది అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. మరి కేసీఆర్ పాపాత్ముడు, కేసీఆర్ ఆ రోజు 10 ఏళ్ళు దోసుక తినడానికి సహకరించండి, ఇలా సహకరిస్తలేడా? ఆ రోజు దోసుక తినకపోతే నీకు ఇంత ఆస్తులు ఎక్కడి? ఏంది 20 లక్షల రూపాయల వాచీలు ఎక్కడివి? నాకు తిండికే లేదు, నాకు ఇబ్బందులు ఉన్నాయి, మా నాయన నా పెళ్లి చేసేటప్పుడు పైసలకి ఇబ్బంది పడ్డా అన్నప్పుడు ఇలా ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టి 100 కోట్ల రూపాయలు పెట్టేంత కానీ ఏం చేసి సంపాదించారు? ప్రతిరోజు ప్రజలలోనే ఉన్నాం, ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో పనిచేసిరు తమరు. ఎట్లొచ్చినాయి ఇన్ని పైసలు? కేసీఆర్ కాళేశ్వరంలో కుంభకోణం చేసినట్టు అన్నావు. అది అవినీతి జరిగిందని చెప్పినందుకే నన్ను అరెస్ట్ చేసి నన్ను ఎలగొట్టిరు అంటా ఉన్నావు. మరి అలా కేసీఆర్ క్లీన్ చిట్ వచ్చింది, మరి శారదందలో మనకు క్లీన్ చిట్ వచ్చింది. శారదంద నువ్వు చేసినట్టు ఒప్పుకుంటే కేసీఆర్ అవినీతి చేసినట్టు ఒప్పుకుంటాడు. చట్టం ముందు నిర్దోషిగా బయటపడ్డాక నువ్వు ఎట్లా అవినీతి జరిగిందని చెప్తావు? చట్ట ప్రకారం అయితే లేదు కదా, రియల్గా జరిగి ఉండొచ్చావు. ఇలా నువ్వు ఓపెన్గా శారదంద చేసని చట్టం ముందు ఇలా కడిగిన ముత్యాన్ని చెప్పుకుంటున్నావు. కానీ రియాలిటీలో నువ్వు పటపాటీలు దొరికిన ఓటుకున్నట్టు కేసు అంటారు మన శారదంద కేసులో. లోకం మొత్తం చూసి నిన్ను ఫోన్లు పట్టుకుంటే చేతులు లేపి చూపించినావు, అన్ని ప్రజల ముందే ఉన్నాయి. కాకపోతే చట్టం ముందు నిలవలే ఆ కేసుకి అంతే. ఇప్పుడు ఒకరి తప్పు ఒకరి ఎన్ను మనకు కనిపిస్తుంది, మన ఎన్ను మనకు కనపడదు. సో మనవి చాలా తప్పులున్నాయి, మనం చాలా పాపాలు చేసినాం, అన్ని చాలా పాపాలు చేసినా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలుగుతున్నాం, ఇంత జరుగుతుంది. కానీ ఫైనల్గా ఇక్కడ ప్రజలు ఎక్కడ? ఇక్కడ ప్రజలు ఏరి 6 గంటలు ఇచ్చినాయని ఎగిరి పడ్డాడు అడ్డం పడ్డాడు. ఇలా నువ్వు ఇక ఉచిత విద్య, ఉచిత వైద్యం కాడికి పోయినావు, ఇంకా రైతుల కాడికి, నిరుద్యోగుల కాడికి, 4 లక్షల ఉద్యోగాల కాడికి మరి ఎవరిని అమ్మి తీసుకొద్దాం, ఎవరిని తలపండు వలిగి మరి వాని జీతాలు తీసుకొచ్చి కడదాం. ఇక ఉన్న జీతాలు ఇవ్వలేక సస్తారు రోడ్ల పొంట. రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ లేక చస్తారు. మరి 4 లక్షల మందికి మరి ఎవరైనా జాగ్రత్త తీసుకొచ్చి మన జీతాలు ఇస్తారు రేపు ఉద్యోగాలు ఇస్తే? అధికారంలోకి రావడం కోసం ఏదంటే అది చెప్పి బయటపడదామనే దుర్మార్గమైన ఆలోచన తప్ప ఏమున్నది? ముఖ్యమంత్రి కావడం మన కళ, ఆ కళ కోసం ఇన్ని పాపాలని చేయదలుచుకుని అలా ఈ పంచజన్యం అనే ఈ పాపం ఒకటి.
అంతే. ఇది వర్కౌట్ అయ్యేది కాదు, ఇది ముందర పడేది కాదు. ఈ రోజు కూడా నిజంగా కల్వకుంట్ల కవితకు సొంతంగా ఐడెంటిటీ ఉంటే తండ్రి ఇంటి పేరు తీసుకునే ప్రయత్నం చేస్తారు, తండ్రి పార్టీ పేరు తీసుకునే ప్రయత్నం ఎందుకు చేసింది ఇలా? ఎందుకు ఈ రోజు కూడా కేసీఆర్ ఐడెంటిటీ మీదే మాట్లాడాలి? అంటే కేసీఆర్ తిడతానో కేసీఆర్ విమర్శిస్తున్నా తప్ప ఈ పేపర్లు రాయవు, 100% గ్యారెంటీ ఇస్తా. ఇక ఈ విమర్శ చేసేటందుకు ఇట్లా కేసీఆర్ నెగిటివ్ చేసేటందుకు కాంగ్రెస్ మరి అక్కడికి ఏమైనా ఫండింగ్ ఇస్తున్నావు డౌట్ వస్తున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లలో ఆడేసి మీటింగ్లు పెట్టి పార్టీలు పెట్టి ప్రజల గురించి మాట్లాడకుండా నా కేసీఆర్ గురించి మాట్లాడేందుకు ఇదంతనా? సో అక్క మీద ఇన్ని కామెంట్స్ అయితే సోషల్ మీడియా కనిపిస్తున్నాయి. ఇక ఇంతింత మునగాళ్ళు సోషల్ మీడియాలో కల్వకుంట్ల కవిత పార్టీ పైన విమర్శలు చేస్తారు. ఆ కుక్కలు మొత్తం కాంగ్రెస్ పార్టీ కుక్కలే కవిత మీద విమర్శలు చేసేవాళ్ళు నిన్న. ఇంకోటి, కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీ కింద అసోసియేషన్ అనే పేరు వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అనే ఒకటి పేరు పెడుతున్నారు. మరి ఇది సంఘమా పార్టీనా అని ప్రజలు అడుగుతున్నారు. అసోసియేషన్ నిన్న కొత్తగా యాడ్ చేసిరు, రాధాకృష్ణ రాసిన చూద్దాం. వీళ్ళందరికీ నిన్న యాడ్స్ పోయినాయి. బీఆర్ఎస్ కు కవిత మాస్టర్ స్ట్రోక్, వ్యూహాత్మకంగానే టీఆర్ఎస్ గా నామకరణం, బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలన్న నేతల ఆలోచనకు బ్రేకులు పడ్డాయి. ఆల్రెడీ పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ రిజిస్టర్ కాలే, ఎన్నికల సంఘంలో రిజిస్టర్ కానందువల్ల అక్క అసోసియేషన్ పెట్టుకుందని అంటారు. ఆల్రెడీ టీఆర్ఎస్ పేరుతో వేరే పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్ డి అని ఉందంట, మన లత్కోర్ గారు నిన్న వీడియో చెప్తాడు, మా రగ్గాడు. సో ఇప్పుడు కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ నే టార్గెట్ చేసి వీళ్ళు చెప్పదలుచుకోరు. ఇక రేవంత్ రెడ్డి అనేది లేదు ఇక్కడ. ఏమన్నా ఉందా అసలు రేవంత్ రెడ్డి పదం అన్నా ఏదా? ఒక్కడన్నా అని అమ్మ ఏది ఒక్కడన్నా రావద్దా? అంటే ఈ పేపరు ఏం చెప్పదలుచుకుంది? కల్వకుంట్ల కవిత కేసీఆర్కు వ్యతిరేకంగా సభ పెట్టిందని చెప్తున్నారు. దీన్ని ఇవో పార్టీ పేరు, దీనికో కథ, దీనికో వ్యవస్థ, అంతే. ఇప్పుడు ఊకదిత్తే సరిపోక పార్టీ పెట్టుకొని తిట్టాలి ఇంకా, అంతే. కేసీఆర్ అట ఇంకో మారిన మనిషి మనిషి. కేసీఆర్ ఇప్పుడు తోడేళ్ళు గుంటనక్కల చేతిలో బందీ అయ్యింది. ఇసవంటి గుంటనక్కల చేతిలో, ఇసవంటి తోడేళ్ల చేతిలో కల్వకుంట్ల కవిత బందీ అయిందంటే నేను 100కు 200% యాక్సెప్ట్ చేస్తా ఆ స్టేట్మెంట్ని. ఇసవంటి గుంటనక్కల మాటలు పట్టుకొని, ఇసవంటి తోడేళ్ల మాటలు పట్టుకొని కన్న తండ్రి పైన, దానికి తోడు రాజకీయంగా భిక్ష పెట్టిన పైన మన రాజకీయ విమర్శలు చేసే స్థాయికి వచ్చాం. పోనీ ఇప్పుడు ఎందుకు ఈ విమర్శలు చేస్తుంది? ప్రజలు కేసీఆర్ రావాలని చెప్పేసి మీటింగ్లల్లో, సభలల్లో, మూతి ముందల మైకులు అయితే చెప్తున్నారు. కేసీఆర్ పోవాలి, రేవంత్ ఉండాలి, కేసీఆర్ పోవాలి, రేవంత్ ఉండాలని అక్క సభ పెట్టింది. అయితే తేడా, అక్క పార్టీ పెట్టిన దానికి, అక్క సభ పెట్టిన దానికి కేసీఆర్ ఆడనే ఉండాలి, మా రేవంత్ రెడ్డి ఈయనే ఉండాలి, ఇట్నే ఎడ్యుకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దండాలు చేయాలి, తెలంగాణ నాశనం అయిపోయిన పర్లేదు, ఎట వచ్చినా పర్లేదు, కానీ నేనైతే ముందర రాజకీయ పార్టీ ముందర చూపించి కేసీఆర్ ఆడనే ఉండాలి, రేవంత్ రెడ్డి ఈయనే ఉండాలి, తద్వారా నేను రాజకీయ పబ్బం గడపాలని మనం కోరుకుంటున్నాం. కానీ ప్రజలు అట్లా కోరుకుంటలేరు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి ప్రజలు అంటున్నారు. అది సోషల్ మీడియాలో మేమే చూసినాం 100 సార్లు. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. ఎవరికి? రేవంత్ రెడ్డికి డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. దానికోసం మరి కల్వకుంట్ల కవిత గారు ఎజెండాతో పనిచేస్తున్నారు.